నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జనవరి 5, 2025 ఆదివారం నాడు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్ష తిథి సూర్యోదయ సమయం 6:51 సూర్యాస్త సమయము సాయంత్రం 5:51 తిథి కనుక పరిశీలించినట్టయితే షష్ఠి రాత్రి 8:14 వరకు ఉంది. తరువాత సప్తమి తిథి వస్తుంది. నక్షత్రము పూర్వభాద్ర నక్షత్రం రాత్రి 8:08 వరకు, తరువాత ఉత్తరాభాద్ర నక్షత్రం వస్తుంది. అయితే వర్జ్యం చూసినట్టయితే తెల్లవారుజామున 5:25 నుండి ఉదయం 6:56 వరకు, దుర్ముహూర్త సమయం సాయంత్రం 4:23 నుంచి సాయంత్రం 5:07 వరకు, రాహుకాల సమయం సాయంత్రం 4:29 నుండి సాయంత్రం 5:51 వరకు, యమగండ కాలము మధ్యాహ్నము 12:21 నుంచి మధ్యాహ్నం 1:44 వరకు, బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:15 నుంచి ఉదయం 6:03 వరకు, అమృత ఘడియలు మధ్యాహ్నం 12:39 నుండి మధ్యాహ్నం 2:11 వరకు, అభిజిత్ ముహూర్తము ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:43 వరకు అభిజిత్ ముహూర్త సమయము. ఇది ఈ రోజు యొక్క పంచాంగం. నమస్తే. జనవరి 5, 2025 దిన ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే విద్యార్థులకు పరీక్షల్లో మంచి మార్కులు సంపాదిస్తారు. వారు అనుకున్న దిశగా ప్రయాణం చేస్తారు. విదేశాలు వెళ్లి చదువుకునే అవకాశం వారికి గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు తీసుకుంటారు. ప్రమోషన్ కి మంచి అవకాశాలు ఉన్నాయి. ప్యాకేజీలు పెరిగే అవకాశం ఉంది. కంపెనీలు మారే అవకాశం కూడా గోచరిస్తోంది. కుటుంబంలో ఒకంత అశాంతి చోటు చేసుకునే అవకాశం ఉంది. మాట పట్టింపుల వల్ల కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. మాటను జాగ్రత్తగా చూసుకోండి. సమాజంలో మీకు గౌరవం పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు పంటలు ఆశించినంత లాభాలు వస్తాయి. మంచి దిగుబడి ఉంటుంది. మీ తగ్గ పంటకి రేటు కూడా మంచి పలికే అవకాశము, రుణాలు తీర్చేసే అవకాశము, ప్రభుత్వ సహాయ సహకారాలు పథకాలు మీకు ఈ రోజు వర్తిస్తాయి. కళారంగంలో ఉన్న వారికి సృజనాత్మకతకు అంటే మీ యొక్క టాలెంట్కి మంచి మంచి అవకాశాలు రావడంతో పాటు నూతన అవకాశాలతో పాటుగా పారితోషికం కూడా మీకు ఎక్కువగా ఇచ్చి గౌరవంతో పాటు సన్మానాలు సత్కారాలు కూడా చేసుకునే అవకాశం కనపడుతోంది. ఆ వ్యాపారస్తులకు పెట్టుబడులు పెడితే కనుక మంచి లాభసాటిగా ఉంటుంది. మీరు ఏది ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉందో దాని మీద మీరు పెట్టుబడులు పెట్టండి. మీ వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు. దానికి తగ్గ మంచి సమయము ఈ రోజు అన్నమాట. అయితే ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు నూతన ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి. మీ పేరును విదేశాలకు పంపడానికి మీ యొక్క యజమానులు పరిశీలనలోకి తీసుకునే అవకాశము. కొన్ని ఐటీ రంగంలో కొంతమందికి పదవి అంటే మీ యొక్క జాబ్ పోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మీ యొక్క పరిశ్రమలో అభివృద్ధి బాట పడతాయి. లాభాలు పెరిగే అవకాశము, తద్వారా పేరు ప్రఖ్యాతలు మీ పరిశ్రమకి వచ్చే అవకాశం కనపడుతోంది. వివాహం కాని వారికి స్త్రీలకైనా పురుషులకైనా ఈ రోజు అత్యంత అనుకూలమైన కాలం కాబట్టి ఈ రోజు మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. సంతానము, పిల్లల అభివృద్ధి పట్ల మీరు చాలా కృషి చేయవలసి ఉంటుంది. సంతానం కావాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. ఆరోగ్యం పట్ల చూసుకున్నట్టయితే కనుక గతంలో కన్నా ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది, మెరుగ్గా ఉంటుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ఆలయ దర్శనంతో పాటుగా స్తోత్ర పారాయణ చేసి ఆకు పూజ కానీ వడమాలను కానీ సమర్పించినట్టయితే మంచి సానుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు వినే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక పరిశీలించినట్టయితే శ్రద్ధతో చదివితేనే విజయం మీ సొంతం అవుతుంది. ఉద్యోగస్తులకు మీ యొక్క కృషికి గుర్తింపు దొరుకుతుంది. ప్రమోషన్ అవకాశాలు చక్కగా కనపడుతున్నాయి. కుటుంబంలో ఆరోగ్యకరమైన ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యాలు చేసే అవకాశం కనపడుతోంది. ఆకస్మిక ధనలాభం కూడా కనపడుతోంది. స్థిరాస్తులు కూడబెట్టే అవకాశము గోచరిస్తోంది. వ్యవసాయదారులకు పంటలు సాధారణమైన ఫలితాలు మాత్రమే ఇస్తాయి. నిరాశ చెందకండి. కళారంగంలో ఉన్న వాళ్ళకి
మీ యొక్క ప్రతిభకు గుర్తింపుతో పాటు పారితోషికం పెరిగి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త వ్యాపారాల విస్తరణకు ఇది అనువైన సమయము. భాగస్వామి వ్యాపారానికి కూడా ఇది చాలా చక్కని అనువైన సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. మీ యొక్క పేరును మీ యొక్క యజమానులు పరిశీలించి విదేశాలు పంపే అవకాశం కూడా గోచరిస్తోంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్లకు పరిశ్రమలోని కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. జాగ్రత్తగా సమన్వయంగా చేయండి. కానీ మీరు అధిగమించే అవకాశం కూడా ఈ రోజు ఉన్నది. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు వివాహ సంబంధాల విషయాలలో చాలా జాగ్రత్తగా, తొందర పడకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. సంబంధాలు కుదురుతాయి, కానీ అవి మంచివా చెడ్డవా అనే యోచన మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే సంతానం పట్ల కనుక చూసినట్టయితే సంతానం కావాల్సిన వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ అభిషేకం కానీ చేసుకుని ఆ ప్రయత్నాలు చేస్తే కనుక సత్సంతానం కలిగే అవకాశము. పిల్లలు ఉన్న వాళ్లకు వాళ్ళ యొక్క అభివృద్ధికి తోడ్పడండి. వారితో కొంచెం సమయాన్ని గడపండి. ఆరోగ్యం పట్ల చూసుకున్నట్టయితే చిన్ని ఆరోగ్య సమస్యలు తల ఎత్తే అవకాశం ఉంది. నిరాశ చెందకండి. దానికి తగిన పరిష్కారాలు చూసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుని ఏదైనా అమ్మవారి ఆలయ దర్శనం చేసి, ఉదయం పూటేసుమా ఆలయ దర్శనం చేసి మీ యొక్క ఏదైతే కష్టమో లేకపోతే మీ సమస్యో మీ కోరికో అమ్మవారికి విన్నవించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు కలిగే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే మీరు ఏ పరీక్షలు రాస్తారో ఆ పరీక్షల్లో విజయాలతో పాటు చక్కని ర్యాంకులు సంపాదించుకుంటారు. విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశానికి మీ పేరు నమోదయ్యి శాంక్షన్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. కంపెనీలు మారే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలము మీకు ప్రమోషన్ రూపంలో రావచ్చు, ఏరియర్స్ రూపంలో రావచ్చు. లేదా అంటే మీ పదవులు అంటే మీ క్యాడర్ హై క్యాడర్కి వెళ్ళే అవకాశము, కొత్త కంపెనీలకి హై ప్యాకేజ్తో మారే అవకాశం కూడా గోచరిస్తోంది. కుటుంబ వాతావరణం చూసినట్టయితే కుటుంబంలో సభ్యుల యొక్క మద్దతు మీకు కనిపిస్తుంది. కుటుంబంలో బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ మీ పేరు చాలా చక్కగా ఉంటుంది. గతంలో అపవాదులు తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు పంటలు లాభాలను ఇస్తాయి. రుణాలు తీర్చుకుంటారు. క్షేత్ర వృద్ధి, భూవృద్ధి, పశువృద్ధి ఉంది. మీ యొక్క పంటల దిగుబడికి చక్కని రేటు వస్తుంది. మీకు మనశ్శాంతి కలిగే అవకాశం కనబడుతోంది. కొత్త రుణాలు చేసుకోవాలన్నా కానీ ఈ రోజు చాలా చక్కని అనుకూలమైన రోజు. రైతులు ఎటువంటి ఇది లేకుండా చక్కగా ప్రయత్నాలు చేసుకోండి. అయితే కళారంగంలో ఉన్న వారికి మీ యొక్క కళకు గుర్తింపు కలిగి గౌరవం పెరిగి పారితోషికం పెరిగే అవకాశము, కొత్త పాత్రలు దొరికే అవకాశం కూడా గోచరిస్తోంది. వ్యాపారస్తులకు ఇది పెట్టుబడులకు చాలా చక్కని సమయము. వ్యాపార విస్తరణకు కానీ లేదా బ్రాంచీలు పెట్టడానికి కానీ కొత్త కాంట్రాక్ట్ తీసుకోవడానికి కానీ ఇది చాలా చక్కని శుభదినం. కాబట్టి మీరు ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. ఐటీ రంగం వారికి మీ యొక్క పనితీరు మెరుగుపడుతుంది. మీ పేరును మీ పై యజమానులు గుర్తుపెట్టుకుని మీకు ఏమి చెయ్యాలా అని ఆలోచించే అవకాశము, మీకు కేడర్ పెంచే అవకాశము గోచరిస్తోంది. కొన్ని రంగాల్లో అంటే ఐటీ రంగాల్లోనే కొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు మాత్రము ఇది కొంత ఇబ్బందికరమైన వాతావరణం. కాబట్టి మీ తప్పులు ఏమిటి అనేది మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ఆ తప్పుని రిపీట్ చేయకండి. అయితే పారిశ్రామిక రంగంలో ఉండే వరకు పరిశ్రమల్లో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆ ఒప్పందాలు సత్ఫలితాన్ని ఇస్తాయి, లాభాలను తెచ్చిపెడతాయి. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది అత్యంత శుభకరమైన రోజు. శుభకార్యాల యోగం ఉంది. సంబంధాలు కుదిరి వివాహాలు కూడా అయ్యే అవకాశం గోచరిస్తోంది. సంతానం కనుక చూసుకున్నట్టయితే సంతానం కావాల్సిన వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, మనసాదేవి ఆరాధన చేసుకోండి, దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోండి. సంతానం ఉన్న వాళ్లకు మాత్రం పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆశాజనకంగాను సంతోషంగాను కలుగుతుంది. ఆరోగ్యం చూసుకున్నట్టయితే కనుక ఈ రాశిలో ఉండే వారికి అందరికీ మెరుగైన ఆరోగ్యంతో పాటు గతంలో ఉన్న అనారోగ్యాలు తొలగిపోయి చక్కని ఆరోగ్యం చేకూరుతుంది. మీకు చెప్పదగిన పరిహారము, బుధవారం నాడు గణేషు ఆలయాన్ని సందర్శించి గరికమాలను సమర్పించి స్వామివారికి మీకు ఏదైతే కష్టాన్ని తరచుగా అనుభవిస్తున్నారో ఆ కష్టాన్ని స్వామివారికి విన్నవించుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి
ఇందులో ఉండే విద్యార్థులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కానీ కృషి మాత్రం చాలా ఎక్కువగా చేయాలి. కాన్ఫిడెన్స్ను వదులుకోవద్దు. విదేశాలు వెళ్ళే అవకాశము, అక్కడ చదువుకునే అవకాశం ఉంది కాబట్టి దానికి తగిన ప్రణాళికలు ఈ రోజు మీరు వేసుకోండి. తదుపరి ఉద్యోగస్తులకు మీ యొక్క ప్రతిభను గుర్తిస్తారు మీ పై అధికారులు. తద్వారా మీకు ప్యాకేజీ పెరగడము, ప్రమోషన్స్ రావడము, మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్ అవ్వడము, శుభవార్తలు వినడము, శుభకార్యాలు చేయడము, భూమి కొనుక్కునే అవకాశము ఈ ఉద్యోగస్తులకు ఉన్నది. అయితే మీరు రుణాలు చేసే విషయంలో, అంటే ఏదైనా వస్తువు కొనుక్కోవడం కానీ, భూమి కొనుక్కోవడానికి కానీ, దేనికైనా రుణాలు చేసే అవకాశం వచ్చి ఉంటుంది. దాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు అంటే తద్వారా మీకు ఫ్యూచర్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా శ్రేయోభిలాషను తీసుకుని అప్పుడు మీరు రుణాలకు వెళ్ళండి. అయితే కుటుంబ వాతావరణం చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో ఆనందకరమైన, సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు వింటారు. ఆకస్మిక భూమి, ధన, వస్తు, వస్త్ర, ఆభరణ ప్రాప్తి కలుగుతోంది. వ్యవసాయదారులకు సాగు పనులు ఫలప్రదంగా ఉంటుంది. పంటల దిగుబడి బాగుంటుంది. మంచి రేటుతో మీకు ఆనందం కలిగే అవకాశం కనపడుతోంది. పాత రుణాలు తీరుస్తారు. కొత్త రుణాల కోసం ఈ రోజు మీరు చక్కగా ప్రయత్నం చేసుకోవచ్చు. ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. తదుపరి కళారంగం వారికి కొత్త కొత్త అవకాశాలు ఎదురు చూస్తున్నాయి మీకోసము. సంఘంలోనూ మీ యొక్క రంగంలోనూ కూడా మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ప్యాకేజీ పెరిగే అవకాశం ఉంది. పారితోషికం కూడా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చే అవకాశం గోచరిస్తోంది. తదుపరి వ్యాపారస్తులకు వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల్లో లాభాలు సాధిస్తారు. కొంతమంది వ్యాపారస్తులకు ఆర్థిక లావాదేవీల్లో నష్టాలు వచ్చేది, మోసపోయేది కనపడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించండి. ఐటీ రంగం వారికి సాంకేతికతను, అంటే టెక్నాలజీ ఉపయోగించడం వల్ల మీకు ప్రయోజనాన్ని ఇచ్చే అవకాశం కనపడుతోంది. తద్వారా మీకు మీ క్యాడర్ పెరిగి, ప్యాకేజ్ పెరిగే అవకాశం ఉంది. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి పరిశ్రమల్లో స్థిరత్వం ఉంటుంది. ఒడిదుడుకులు ఉండకుండా, ఫ్లక్చుయేషన్స్ ఉండకుండా, డైలమాలో ఉండకుండా చాలా చక్కగా స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటారు. పెట్టుబడులు ఏదైనా పెట్టాలనుకుంటే కనుక ఈరోజు చాలా చక్కని అనువైన సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వివాహం కోసం చూసేవాళ్ళు, స్త్రీలైనా పురుషులైనా కానీ, ఈరోజు వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు సానుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. చక్కని సంబంధాలను మీకు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. సంతాన పరంగా చూసుకున్నట్టయితే కనుక సంతానం కోరే వారికి ఈరోజు చాలా అత్యంత అనుకూలమైన కాలము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుని మీరు ఆ ప్రయత్నాలు చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సంతానం ఉన్న వారికి వారి యొక్క అభివృద్ధికి మీరు తప్పనిసరిగా తోడ్పాటు అందివ్వండి. తదుపరి ఆరోగ్యం కనుక చూసుకున్నట్టయితే ఈరోజు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. గతంలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు మెరుగుపడే అవకాశం అయితే కనపట్టలేదు. డాక్టర్ని తప్పనిసరిగా పర్యవేక్షించండి. మీకు చెప్పదగిన పరిహారము, సోమవారం నాడు శివుణ్ణి పూజించండి. ప్రదోష కాలము అనగా సాయంత్రం సమయంలో శివాభిషేకం మీ పేరును కనుక చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశము, శుభవార్తలు వినే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక పరిశీలించినట్లయితే విద్యార్థులకు కృషితో మంచి ఫలితాలు పొందుతారు. విదేశాలు వెళ్ళి చదువుకుంటారు. కొత్త కొత్త కాలేజీల్లోనూ, కొత్త కొత్త కోర్సుల్లోనూ మీరు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు చూసుకుంటే కనుక ప్రమోషన్ వచ్చే అవకాశము, పారితోషికం పెరిగే అవకాశము, తద్వారా మీకు హై ప్యాకేజీతో పాటు బదిలీలు అయ్యే అవకాశం కూడా కనపడుతోంది. కంపెనీలు కూడా మారే అవకాశం గోచరిస్తోంది. కుటుంబం పరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యులతో ఆనందకరమైన వాతావరణాన్ని అనుభవిస్తారు. ఒక సందర్భము, ఒక వార్త మిమ్మల్ని మనోవ్యాకులతకు గాని, మనోవ్యాధికి గాని గురి చేసే అవకాశం కనబడుతోంది. అది ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. వ్యవసాయదారులకు పంట దిగుబడులు సంతృప్తినిస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. మీరు అనుకున్న రేటు కన్నా ఎక్కువ రేటు మీ వచ్చిన దిగుబడికి అవకాశం కనబడుతోంది. పాత రుణాలు తీర్చుకుంటారు. కొత్త రుణాలు మాత్రం ఈ రోజు అస్సలు చేయకండి. భూమి పూజ తప్పనిసరిగా చేసుకోండి. కళారంగం వారికి మీ యొక్క ప్రతిభకు తగిన అవకాశాలతో పాటు మీరు ఊహించని పారితోషికం మీకు అందించే అవకాశం కనబడుతోంది. మీ ప్రతిభకు ప్రశంసలు, గౌరవాలు, సన్మానాలు, సత్కారాలు కూడా జరిగే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. వ్యాపారస్తులకు మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభసాటిగా వచ్చేందుకు అది
ఉత్తరోత్తర మీకు మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టే అవకాశము ఈ రోజు కనపడుతోంది. ఐటీ రంగం వారికి మీ యొక్క పనితీరుకు మంచి మన్నన అంటే ఎప్రిసియేషన్ మీరు పొందుతారు. మీ యొక్క యజమానుల దృష్టిలో మీరు పడి సూపర్ టాలెంటెడ్ అని బిరుదులను కూడా మీరు తీసుకుంటారు. ఇవి మీకు ఉత్తరోత్తర మంచి క్యాడర్ని ఇచ్చేందుకు, ప్యాకేజీ పెరిగేందుకు మీ యొక్క కృషి మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక రంగంలో వాళ్లకు పరిశ్రమలలో విజయాలు చవిచూస్తారు. వివాహం కోసం చూసినట్టయితే కనుక ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు వివాహ సంబంధాలకు, దానికి తగ్గ ప్రయత్నాలకు ఈ రోజు చాలా చక్కని అనువైన సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశిలో ఉండే వారికి సంతానం కోసం చూసినట్టయితే వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను సందర్శించడంతో పాటు అభిషేకాలు కనుక చేయించుకున్నట్టయితే సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. పిల్లలు ఉన్నవారికి వారి యొక్క చదువులో కానీ, ఉద్యోగంలో కానీ మీ యొక్క సహాయ సహకారాలు వారికి తప్పనిసరిగా అందించాలి. తదుపరి ఆరోగ్యం కనుక చూసినట్టయితే కనుక చక్కని ఆరోగ్యం ఈ రాశిలో ఉండే వారికి ఈ రోజు లభించబోతోంది. గతంలో సమస్యలు ఉన్నట్టయితే కనుక ఆ సమస్యలు కూడా ఈ రోజుతో తీరిపోతాయి. చక్కని ఆరోగ్యం మీ సొంతమవుతుంది. అయితే పరిహారాలు చూసినట్టయితే ఆదివారం నాడు సూర్యుడిని తప్పనిసరిగా ప్రార్థించండి. సూర్యోదయ సమయంలో అర్ఘ్యం ఇవ్వడంతో పాటు సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ కానీ, సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రాలు కానీ జపిస్తూ సూర్య ఆసనాలు కనుక వేసినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. అది కూడా బ్రహ్మముహూర్తంలో అంటే సూర్యోదయానికి సమయంలో కనుక చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశము, ఆరోగ్యం పట్ల ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శ్రద్ధతో చదివితేనే కానీ మీరు పాస్ అయ్యే అవకాశం కనబడట్లేదు. జ్ఞాపక శక్తి మందగించే అవకాశం ఉంది కాబట్టి జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా చేయండి. నిరాశకి గురి కావద్దు. గణపతి ఆరాధన చేయండి. ఇతర వ్యాపకాల మీద శ్రద్ధ తగ్గించి చదువు పట్ల శ్రద్ధ పెట్టినట్టయితే మీరు అనుకున్న ఫలితాలు పొందే అవకాశం విద్యార్థులకు ఉంది. అయితే ఉద్యోగస్తులు చూసినట్టయితే కనుక కొత్త బాధ్యతలు చేపడతారు. కొత్త కంపెనీల్లో మారే అవకాశాలు, కొత్త ఉద్యోగాలు పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు అనుకున్న ప్యాకేజీతో మీరు ముందుకు పెడతారు. నిరుద్యోగస్తులకు కూడా చాలా చక్కని ఆశాజనకంగా ఈ రోజు ఉండబోతోంది. కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే ఉద్యోగస్తులకు ఈ రోజు పర్మనెంట్ అయ్యే అవకాశము, అధిక వేతనంతో మీ జాబు స్థిరపడే అవకాశం కనపడుతోంది. కుటుంబ వాతావరణం చూసుకున్నట్టయితే చాలా అన్యోన్యంగాను ఆప్యాయతతోనూ శాంతి నెలకొనే అవకాశము, ఎటువంటి మనశ్శాంతి లోపించకుండా చక్కని వాతావరణము ఉంటుంది. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు వెళ్లే అవకాశం కూడా గోచరిస్తోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంటలు ఆశించినంత దిగుబడి ఇస్తాయి. దానికి అధికమైన రేటు వస్తుంది. లాభాలు వస్తాయి. రైతులకు మంచి ఆనందదాయకంగా ఉంటుంది. ఈరోజు పాత రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాలకు తీసుకోవాలి అంటే కనుక ఈ రోజు ఆగండి. పశువృద్ధి, క్షేత్రవృద్ధి, వస్తువులు, పనిముట్లు కొనుక్కునే అవకాశము ఈ రోజు కనపడుతోంది. తదుపరి కళారంగం వారికి మీ యొక్క ప్రతిభను చాటి చెప్పేటట్టుగా మీకు ప్రశంసలు వస్తాయి. గౌరవం పెరుగుతుంది. ప్యాకేజీ పెరుగుతుంది. కొత్త అవకాశాలు మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీల్లో లాభాలు వస్తాయి. కానీ అగ్రిమెంట్ అంటే భాగస్వామి వ్యాపారానికి మీరు ఈ రోజు అయితే అగ్రిమెంట్లు రాసుకోకండి. పాత భాగస్వామి వ్యాపారమే కంటిన్యూ చేయండి. మళ్ళా తదుపరి మంచి రోజు చూసుకుని అప్పుడు మీరు ప్రారంభించండి. అయితే ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు కొత్త ప్రాజెక్టులు మీకు ఇవ్వబడతాయి. దానిలో మీరు పనితనం చూపించినట్టయితే కనుక మంచి అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి పరిశ్రమల్లో మీ యొక్క ప్రణాళికలు, మీ యొక్క ప్లాన్లు సక్సెస్ అయ్యి మీకు విస్తరణకు అవకాశాలు, లాభాలకు అవకాశము కనపడుతోంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవారు వివాహ విషయంలో శుభవార్తలు వింటారు. అంటే గతంలో ప్రయత్నాలు చేసి వారి దగ్గర నుంచి ఏ వార్త వస్తుందా అనే వార్తల కోసము మీరు వేచి ఉన్న వాళ్ళైతే కనుక వాళ్ళు మీ సంబంధం మేము ఖాయం చేసుకుంటున్నామండి అనే శుభవార్తలు వినే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఈ రోజు చక్కని అవకాశము. సంతానం ఉన్న వారికి మీ యొక్క పిల్లల అభివృద్ధిని మీరు యోచించండి. వారి మీద ఒక
నిఘా లాంటిది, నిఘా అనడం కన్నా వారిని మీరు పర్యవేక్షిస్తేనే చాలా చక్కని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వారిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి ఈ రోజు ప్రత్యేకించి. అయితే ఆరోగ్యం పట్ల చూసుకున్నట్టయితే కనుక ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. కుటుంబ వాతావరణంలో అందరికీ ఆరోగ్యం ఉండే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, బుధవారం గణపతి పూజ చేయండి. గణపతి ఆలయ దర్శనం చేసి 5 ప్రదక్షిణాలు చేసుకుని స్వామివారికి గరికమాలను సమర్పించినట్టయితే కనుక, అది కూడా ఉదయం పూటే చేసినట్టయితే ఈ రోజంతా మంచి ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము, సూచనలు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈ రోజు శ్రద్ధ చాలా అవసరము. ప్రణాళికాబద్ధం కనుక చదివితే కనుక మీకు ర్యాంకులు వచ్చే అవకాశము, విజయం సాధించే అవకాశము, విదేశాలు వెళ్లే అవకాశం కూడా ఈ రోజు కనబడుతోంది. దానికి తగ్గ ప్రణాళికలు ఈ రోజు మీరు వేసుకోండి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు మీకు మీరే కల్పించుకుంటారు. ఆదాయ మార్గాలను పెంచుకునే అవకాశము, శుభవార్తలు వినే అవకాశము, ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశము, మీ కృషికి తగిన గుర్తింపు ఈ రోజు మీ రంగాల్లో ఉన్న వాళ్లకు కలిగే అవకాశం ఉంది. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే మంచి ఆనందకరమైన వాతావరణం గోచరిస్తోంది. గతంలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి అన్యోన్యమైన దాంపత్యం కలిగే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు పంటల పరిస్థితి ఒకంత అసంతృప్తికరంగా ఉంటుంది. అయినప్పటికీ నిరాశ చెందకండి. మొదటి పంట వల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రెండో పంటకు చీడపీడల వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దాని విషయం జాగ్రత్తగా చూసుకోండి. పాత రుణాలను తీర్చుకుంటారు. కొత్త రుణాలను ఈ రోజు చేయాలి అని అనుకుంటే కనుక చాలా చక్కని అవకాశము చేసుకోవచ్చు. కళారంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క కళాత్మకత, మీ యొక్క సృజనాత్మకత, మీ యొక్క టాలెంట్ను గుర్తించి వారు మీకు కొత్త అవకాశాలను ఇచ్చి దానితో పాటుగా పారితోషికం పెంచే అవకాశం కూడా ఈ రోజు గోచరిస్తోంది. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీలు చక్కని లాభసాటిగా ఉండబోతున్నాయి. ఐటీ రంగం వాళ్ళకి మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతమయ్యి మీ పాత్ర ప్రముఖంగా ఉండబోతోంది. మీ రంగంలో వారికి పారిశ్రామిక రంగం వాళ్ళకి చూసుకున్నట్టయితే పరిశ్రమలలో నూతన పెట్టుబడులు పెడతారు. తద్వారా మంచి లాభాలను చూస్తారు. కాబట్టి నూతన పెట్టుబడులకు ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము. దీన్ని అస్సలు వృధా చేసుకోకండి. అయితే వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు వివాహ నిర్ణయాలలో ఆచి తూచి అడుగు వేసుకోండి. పరిస్థితులు అంత అనుకూలంగా లేదు కాబట్టి యోచన చేసి పెద్దల సలహాలతో మీరు ముందుకు వెళ్ళడం మంచిది. సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దర్శనం చేయడం పాటు ఆ స్వామి వారికి అభిషేకం ఉదయం పూట చేసుకున్నాయి ఆ ప్రయత్నాలు ఏవైనా చేసుకున్నట్టయితే కనుక సంతానం కలిగే అవకాశం ఉంది. పిల్లల ఆరోగ్యం పట్ల మీరు చాలా శ్రద్ధ పట్టాలి. అయితే ఆరోగ్యం చూసుకున్నట్టయితే ఈరోజు చాలా సాధారణంగా ఉంటుంది. పెద్దగా ఇదేమీ కనపట్టలేదు. సామాన్యమైన ఆరోగ్యంతోనే ఈ రోజు ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఫలితాలు, సూచనలు. శుక్రవారం నాడు దుర్గాదేవి అమ్మవారి ఆలయ దర్శనం చేయించుకుని దానితో పాటుగా మీ పేరు మీద కుంకుమ పూజ కనుక చేయించుకున్నట్టయితే ఆరోగ్యానికి సంబంధించినటువంటి శత్రుబాధలకు సంబంధించినటువంటి ఏవైనా ఒడిదుడుకులు ఉంటే కనుక అవి సమసిపోయే అవకాశము, ఆ తల్లి యొక్క అనుగ్రహము ఈ రోజు మీ మీద ఉండే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే పరీక్ష ఫలితాలు, గతంలో మీరు రాసిన పరీక్షల తాలూకా ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. మీరు కోరిన విధిలోనే అంటే అదే రీతిలో మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. మీ కష్టానికి చక్కని ఫలితము ఈ రోజు ఉండబోతోంది. ఉద్యోగస్తులకి చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగస్తులకు మీ యొక్క ప్రతిభకు గుర్తింపు వచ్చి మీ ప్యాకేజీ పెరగడము, ప్రమోషన్స్ రావటము, తర్వాత కంపెనీలు మారే అవకాశము, ఉన్న ఉద్యోగస్తుల్లో అదే సంస్థలో ఉన్న వారికి మీ పట్ల పై అధికారులకి మంచి సదభిప్రాయం ఏర్పడి మీకు ఉత్తరోత్తర శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో చూసినట్టయితే కనుక చిన్ని విభేదాలు తల ఎత్తే అవకాశం ఉంది. మాటను చాలా జాగ్రత్తగా వాడినట్టయితే అటువంటి పొరపచ్చాలు రాకుండా ఉంటుంది. అది ఏ సమస్యనైనా, ఒక కీలకమైన సమస్య, మీ కుటుంబంలో ఉన్న ప్రముఖమైన సమస్యను మీరు విజయవంతంగా ఈ రోజు డెసిషన్ తీసుకునే అవకాశం కనబడుతోంది. తర్వాత వ్యవసాయదారులకు చూస్తే పంట అనుకూలంగా చేతికి అందుతుంది. తర్వాత లాభాలు వస్తాయి. ఇంకా పంటను విస్తృతం చేస్తారు. మంచి దిగుబడులు తెచ్చుకునే అవకాశం ఉంది. వాతావరణం కూడా మీకు చక్కగా అనుకూలంగా అయ్యే అవకాశం గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలతో పాటు
ప్యాకేజ్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. మీకు సన్మానాలు సత్కారాలు కూడా జరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు మీరు చేసే వ్యాపార లావాదేవీల్లో చాలా చాలా జాగ్రత్త, ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అంటే ప్రమాదాలు అంటే నష్టాలు పోయే అవకాశం గోచరిస్తోంది. మీరు నమ్మిన వారే మిమ్మల్ని నష్టపరిచే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక లావాదేవీల పట్ల జాగ్రత్త వహించుకోండి. పారిశ్రామిక రంగం వారికి మీ యొక్క పరిశ్రమలలో అభివృద్ధి గోచరిస్తోంది, కానీ నష్టాలు పాలయ్యే అవకాశం గోచరిస్తోంది కాబట్టి అది ఎక్కడ ఏమిటి అనేది యోచన మీరు చేసుకోండి. ఐటీ రంగం వారికి నూతన అవకాశాల కోసం ఎదురు చూసే వారికి ఈ రోజు చాలా చక్కని అవకాశము ఈ రోజు మీకు దోహదపడుతుంది. ఆ ప్రయత్నాల కోసం, వివాహం కోసం చూసినట్టయితే కనుక వివాహ సంబంధాల కోసము ఎవరైనా ప్రయత్నాలు చేస్తే మీ యొక్క కుటుంబ సభ్యులతో, కుటుంబ పెద్దతో చర్చలకు దిగి ఎలా ఏమిటి అనే అంశాలను పరిశీలించుకుని అప్పుడు వివాహ ప్రయత్నాలకు కనుక మీరు వెళ్ళినట్టయితే మంచి సంబంధాలను పొందే అవకాశం గోచరిస్తోంది. సంతానం పట్ల చూసినట్టయితే మీ పిల్లల యొక్క ఆరోగ్యం మీకు సంతోషంగా ఉంటుంది. వారి యొక్క అభివృద్ధి మీకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది. పిల్లల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సుబ్రహ్మణ్య ఆలయాన్ని దర్శించడంతో పాటు మనసాదేవి అమ్మవారి యొక్క నాగ సంబంధించిన ఏవైనా పరిహారాలు చేసుకుంటే కనుక చక్కని ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక మంచి ఆరోగ్యం ఉంది. కొంతమందికి మాత్రము అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి, ప్రమాదాలు కూడా గోచరిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తలు వహించండి. మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనంతో పాటు అభిషేకాలు, హనుమంతుడి ఆలయాన్ని కనుక దర్శించి ఆకు పూజ చేయించుకున్నట్టయితే మీ పేరు మీద ఆ చిన్ని ఒడిదుడుకులు తగ్గిపోవడం, మంచి ఫలితాలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థుల్ని కనుక పరిశీలించినట్టయితే కొత్త విద్యా అవకాశాలు, కొత్త కోర్సుల్లో చదవడము, చేరటము, మీరు అనుకున్న కాలేజీల్లో సీట్లు సంపాదించడము అలాంటివి ఈ రోజు మీకు జరుగుతున్నాయి. కానీ కష్టపడితేనే తప్ప మీకు ఫలితాలు వచ్చే అవకాశం కానీ, విదేశాలు వెళ్ళి చదవాలి అని అనుకోగానే సరిపోదు. దానికి తగ్గ ప్రణాళికలు ఈ రోజు మీరు కష్టపడి వేసుకుంటేనే తప్ప ఆ అవకాశాన్ని మీరు పొందలేని పరిస్థితి ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయంలో సానుకూలమైన మార్పులు, చిన్న మార్పులు అంటే స్థల మార్పు అవ్వచ్చు, ప్రదేశం వేరే అవ్వచ్చు, లేదా ఉన్న ఉద్యోగంలోనే క్యాడర్ మారే అవకాశం గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు, ప్యాకేజీ పెరిగే అవకాశము, ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు అయ్యే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ వాతావరణం కనుక పరిశీలించినట్టయితే కుటుంబ సభ్యులలో అన్యోన్యత పెరిగే అవకాశము, దంపతుల మధ్య కూడా అన్యోన్యత పెరిగి మాట పట్టింపులు లేకుండా సజావుగా సాగిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. వ్యవసాయదారులకు మీరు సాగు చేసే సాగులో మంచి లాభాలను పొందే అవకాశము, ఆ లాభాలు మీకు చాలా సంతృప్తినిచ్చే అవకాశం కనపడుతోంది. రుణాలైతే ఈ రోజు చెయ్యకండి, పాత రుణాలు కూడా ఈ రోజు తీర్చకండి, ఈ రోజు తర్వాత తీర్చండి. ఎందుకు అంటే ఆ రుణాలు తీరుద్దాము అనుకున్న వాళ్ళు కూడా ఈ ఒక్కరోజు ఆగండి, రేపు ఎప్పుడైనా తీర్చుకునే అవకాశాన్ని చూసుకోండి. తర్వాత ప్రభుత్వం నుంచి మీకు అందే పథకాలు కానీ, సహాయ సహకారాలు కానీ ఈరోజు చక్కగా అందుతాయి. భూమి యొక్క పూజను ప్రతి ఒక్క రైతు చేస్తే చాలా మంచి అవకాశం ఉంది. తర్వాత కళారంగం వారికి చూసుకున్నట్టయితే మీ ప్రతిభకు అత్యంత గౌరవంతో పాటు మంచి పాత్రలు మీకు వస్తూ పారితోషికం కూడా పెరిగే అవకాశము, సంఘంలో మీకు మంచి పేరు, సన్మానాలు జరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. వ్యాపారస్తులకు పెట్టుబడుల కోసము ఇది చాలా చాలా చక్కని సమయము. మీరు ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఎలా పెట్టాలి అనే అంశాన్ని ఒక్క నిమిషం కూడా మీరు వదలకుండా ఆ దిశగా మీరు ప్రయత్నం చేసినట్టయితే ఈ రోజు చేసిన ఈ పెట్టుబడి మీకు 100 రెట్లు లాభాలు తెచ్చే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ప్రతి వ్యాపారస్తుడు ఆర్థిక లావాదేవీలు చేయడం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ తప్పనిసరిగా చేసుకోండి. ఐటీ రంగం వారికి మీ పనితీరుని మెచ్చుకొని కొత్త అవకాశాలు మీకు వచ్చే దృష్టి కనపడుతోంది. పారిశ్రామిక రంగం వారికి పరిశ్రమలలో పునరుద్ధరణ చేయడానికి అనుకూలమైన సమయం ఈ రోజు. మీరు ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్నా, మీ వ్యాపార విస్తరణ చేద్దామనుకున్నా ఈ రోజు చక్కని సమయము. ఆ దిశగా ఏర్పాట్లు చేసుకోండి. వివాహం కోసం చూసే స్త్రీలు కానీ, పురుషులు కానీ సంబంధాల కోసం వెళ్ళాలి అంటే కనుక ఆ కార్యక్రమాలు మరింత ముందుకు సాగే అవకాశం కనపడుతోంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు
పిల్లల యొక్క ఆరోగ్యం బాగుంటుంది. తదుపరి సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసి మీరు ఏదైనా మొక్కుకొని కనుక చేసినట్టయితే మంచి సంతానం కలిగే అవకాశం ఉంది. సంతానం ఉన్న వారికి వారి పిల్లల యొక్క ఉద్యోగము, విద్య బాగుంటుంది. కానీ ఆరోగ్యం పట్ల మీరు తగిన శ్రద్ధ తీసుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా చిన్న చిన్న సమస్యలు తప్పించి ఇతరత్ర ఆరోగ్యం చాలా చక్కగా బేషుగ్గా ఉంది. మీకు చెప్పదగిన పరిహారము, గురువారం నాడు బృహస్పతిని పూజించండి, గురు ఆలయాలను సందర్శించండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారిలో ఉండే విద్యార్థులను కనుక పరిశీలించినట్లయితే మీరు తప్పనిసరిగా శ్రద్ధతో చదివితేనే కానీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం లేదు. కొంతమందికి పరీక్ష ఫలితాలు సాధారణంగా వస్తాయి, అంటే మినిమం మార్క్స్తో పాస్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి, కొత్త ప్రాజెక్టులో పాల్గొంటారు. కుటుంబంలో ఉన్న వారికి సభ్యుల యొక్క మద్దతు గోచరిస్తోంది, శుభవార్తలు కూడా వినే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు సాగు ఫలితాలు అనుకున్న దిశగా ఉంటాయి. కళారంగంలో ఉన్న వారికి సృజనాత్మకతను ప్రదర్శించే అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు కొత్త వ్యాపార అవకాశాలు మీ ఎదుగుదలకు దోహదం చేస్తాయి. తదుపరి ఐటీ రంగం వారికి కనుక చూసుకున్నట్లయితే కొత్త టెక్నాలజీలో ప్రవేశం జరిగి అది మీకు విజయాన్ని తెచ్చిపెట్టే దిశగా ఉండబోతోంది. పారిశ్రామిక రంగం వారికి పరిశ్రమల అభివృద్ధిలో ముందడుగు వేస్తారు, లాభాలు తెచ్చిపెడతారు. దీంతో పాటుగా ఇది పరిశ్రమలకు, పెట్టుబడులకు మంచి సదవకాశం కాబట్టి మీ పరిశ్రమలు విస్తరించాలన్నా, కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా ఈ సమయం అత్యంత అనుకూలమైన సమయము. వివాహం కోసం కనుక చూసినట్టయితే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. వివాహ నిర్ణయాలకి కూడా ఇది చాలా చక్కని అనువైన సమయము. ఆ దిశగా మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. సంతాన పరంగా చూసుకున్నట్టయితే సంతానం కావలసిన వారు ఈరోజు ప్రయత్నాలు కనుక ప్రారంభించినట్టయితే కనుక ఆ అవకాశాలు కలిగి ఉంది. తరువాత పిల్లల యొక్క ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించినట్టయితే మరింత మెరుగయ్యే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం కనుక చూసుకున్నట్టయితే చిన్ని ఆరోగ్య సమస్యలతో పాటుగా గతంలో అనారోగ్యం ఉన్న వారికి మరికొంత మెరుగుపడే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రత్యేకమైన సూచన. అయితే కనుక పరిహారం చూసినట్టయితే శనేశ్వరుడికి తిల అభిషేకము, తైల అభిషేకము చేయించడంతో పాటు శనిగ్రహ సంబంధిత ఆలయాలను దర్శించడంతో పాటుగా జపాలు, దానాలు, హోమాలు చేయించినట్టయితే కనుక ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో ఏవైనా చిన్న ఒడిదుడుకులుంటే అవి తప్పిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉన్న విద్యార్థులను కనుక పరిశీలించినట్లయితే విద్యార్థులు తప్పనిసరిగా కష్టపడి చదవవలసిన అవసరం ఉంది. మీరు ఒక ప్లానింగ్ తోనే ముందుకు వెళ్ళినట్టయితే కనుక విజయం సాధించే అవకాశము, సక్సెస్ సాధించే అవకాశంతో పాటుగా విదేశాలు వెళ్ళే అవకాశం కూడా ఉంది. కానీ మీరు చాలా కష్టపడవలసిన సమయం ఇది, మీకు పరీక్షా సమయము. అయితే ఉద్యోగస్తులకి చూసినట్టయితే ఉద్యోగంలో మీ యొక్క ప్రతిభను కష్టపడి నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. కుటుంబంలో చూసినట్టయితే కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు మెరుగుపడి భార్యాభర్తల మధ్య విభేదాలు కలిగే అవకాశంతో పాటుగా బంధుమిత్రులలో అవమానం పాలయ్యేటట్టుగాను, మీ యొక్క పేరు చెడిపోయేటట్టుగాను గోచరిస్తోంది. మాటను ఆచితూచి వాడండి. సంఘంలో మీ ప్రతిష్టకు అప్రతిష్ట జరిగే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యవసాయదారులకు పంట అనుకున్న విధంగా దిగుబడిని సాధిస్తుంది. మంచి రేటు వచ్చి లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. కళారంగంలో ఉన్న వారికి మీ ప్రతిభకు తగిన గుర్తింపుతో పాటుగా మంచి అవకాశాలు మీకు దక్కే యోచన కనపడుతోంది. వ్యాపారస్తులకు ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఏవైనా ఉంటే కనుక అది ఈ రోజు చెయ్యాలి అని అనుకుంటే కనుక చాలా జాగ్రత్త వ్యవహరించి మీ యొక్క శ్రేయోభిలాషులను సంప్రదించి మాత్రమే చెయ్యండి. లేదంటే దీని యొక్క పరిహారము, దీని యొక్క ఫలితము మీరు ఉత్తరోత్తర భవిష్యత్తులో
పొందే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అయితే పారిశ్రామిక రంగం వారికి మీ యొక్క రంగాలలో పెట్టుబడి పెట్టడానికి గాని, విస్తరించడానికి గాని లాభాలు పొందే అవకాశము ఈరోజు కనపడుతోంది. ఈరోజు మీకు చాలా సుదినము. కొత్తగా విస్తరించాలి, వ్యాపారం ప్రారంభించాలి లేదా పారిశ్రామికాన్ని పేరు మార్చుకోవాలి అన్నా కానీ చాలా చక్కని అనువైన సమయము. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క కృషికి తగిన ఫలితము వస్తుంది. మీ కేడరు పెరిగే అవకాశంతో పాటు ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా గోచరిస్తుంది. అయితే వివాహం కాని వారికి కనుక చూసుకున్నట్టయితే వివాహానికి సమయం ఇది కాదు కాబట్టి ఏ ప్రయత్నాలు ఈ రోజు మీరు అస్సలు మొదలు పెట్టకండి. గతంలో ప్రయత్నాలు కనుక మొదలుపెట్టి ఉన్నవారు కొనసాగించండి. ఈ రోజు చేస్తాము అని అనుకున్న వాళ్ళు ఈ రోజు ప్రారంభించకండి. అయితే సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కానీ, సంతానం ఉన్న వాళ్ళకి కానీ చాలా మంచి రోజు, సంతృప్తికరమైన రోజు. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ, మనసాదేవి అమ్మవారి స్తోత్ర పారాయణ చేసి కనుక చేసినట్టయితే మంచి ఫలితాలతో పాటు సక్సెస్ సాధించే అవకాశం కూడా గోచరిస్తోంది. తదుపరి ఆరోగ్యం కనుక చూసినట్టయితే చిన్ని చిన్ని సమస్యలు తప్ప పెద్దగా ఆరోగ్యం పట్ల అంటే ఎటువంటి అనారోగ్య సూచనలు కానీ ఏవీ లేవు. ఆరోగ్యం చాలా చక్కగా ఉంది. చిన్న చిన్నవి కామన్. అయితే మీకు చెప్పదగిన పరిహారము శనివారం నాడు శనీశ్వరుడిని పూజించి నవగ్రహ ఆలయ సందర్శనం చేసినట్టయితే కనుక మీకు ఉన్న కీలకమైన సమస్యలు కావచ్చు, ఆరోగ్యం పరంగా కావచ్చు, అన్ని రకాలుగా కూడా మంచి శుభ ఫలితాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక పరిశీలించినట్టయితే మీరు చేసే కృషి కానీ, మీరు పడిన కష్టానికి కానీ చాలా చక్కని ఫలితాన్ని ఈరోజు మీరు పొందబోతున్నారు. విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళకి, ఏదైనా కొత్త కోర్సు నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా చక్కని అనువైన సమయము. దీన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. తదుపరి ఉద్యోగస్తులకు కనుక చూసినట్టయితే మీ యొక్క పనితీరును మెచ్చుకొని మీ పై అధికారులు మీకు ప్యాకేజీ పెంచడం కానీ, లేదా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కానీ, లేదా మంచి ప్రమోషన్స్ కానీ ఇచ్చే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో ఆనందంతో పాటు శుభవార్తలు వింటారు. ఆస్తికి సంబంధించినటువంటి శుభవార్తలు వినడం కానీ, రావడం కానీ వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులతో చాలా చక్కగా ఉంటారు. ప్రత్యేకించి ఉద్యోగస్తులకు కొన్ని ఉద్యోగాల్లో ఉన్న వారికి మంచి ఆదాయంతో పాటు భూమి, ఇల్లు కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది. దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోండి. వ్యవసాయ రంగంలో చూసిన వారికి అయితే కనుక మీ యొక్క సాగులో మంచి ఫలితాలతో పాటు లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వారికి మీ ప్రతిభకు తగిన గుర్తింపుతో పాటు మంచి అవకాశాలతో పాటుగా పారితోషికం కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. మీకు సంఘంలో పేరు ప్రతిష్టలతో పాటు అవార్డులు, రివార్డులు కూడా వచ్చే అవకాశం కనపడుతోంది. తదుపరి ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త ప్రాజెక్టులను మీరు చేపట్టినట్టయితే కనుక దానిలో మంచి లాభాలతో పాటు, లాభం అంటే మీకు మంచి పేరు తీసుకురావడంతో పాటుగా మీ యొక్క పేరును మీ పై అధికారులు గుర్తించి విదేశాలు వెళ్ళేటట్టుగా మీకు మంచి అవకాశాన్ని ఇచ్చే దృష్టి కనపడుతోంది. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. పారిశ్రామిక రంగాల వారికి పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇది చాలా చక్కని శుభ సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి వివాహ యోగం ఉంది. మంచి సంబంధాలు వచ్చే అవకాశం కూడా ఉంది. మీరు వెంటనే పని ప్రారంభించుకోండి. సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, సంతానం ఉన్న వాళ్ళకి కూడా చాలా చక్కని అనువైన కాలము. మీరు సంతానం కోసం ప్రయత్నం చేసిన వారైతే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దర్శించండి. స్వామివారికి అభిషేకం చేయండి. మనసాదేవి యొక్క అష్టోత్తర పారాయణ కానీ, అమ్మవారి మంత్రాన్ని కానీ మీరు పఠించినట్టయితే 108 సార్లు సత్సంతానం కలిగే అవకాశం కనబడుతోంది. పిల్లలున్న వారికి అంటే మీ యొక్క పిల్లల వల్ల మీకు పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం కనుక చూసినట్టయితే ఆరోగ్య సమస్యలు ఉంటాయి, తీవ్రంగా కనబడుతున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ప్రమాదాలతో పాటు అనారోగ్య సమస్యలు, పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశము. షార్ప్ ఐటమ్స్తో పనిచేసే వాళ్ళు, పెద్ద పనిముట్లతో పనిచేసే వాళ్లకు తీవ్రమైన నష్టాలు కలిగే అవకాశము, అంటే శారీరక నష్టాలు కలిగే అవకాశం గోచరిస్తోంది. మీ యొక్క పనిముట్లతో జాగ్రత్త వహించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. పరిహారాల దగ్గరికి వచ్చినట్టయితే మీరు గురువారం రోజు బృహస్పతిని పూజ చేయడం కానీ, బృహస్పతి ఆలయ దర్శనం కానీ, లేదా బృహస్పతి గాయత్రి మంత్రం కానీ చేస్తూ ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని ఉదయం పూట జపించుకున్నట్టయితే కనుక ఆ యొక్క గ్రహం యొక్క అనుగ్రహాన్ని మీరు పొందే అవకాశంతో పాటుగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటు సమస్యలు కానీ, ఆ గ్రహం తాలూకా
నష్టాలు కానీ మీరు చవి చూడని పరిస్థితి ఏర్పడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు.